బుడమేరు వరదలు గుర్తున్నాయా? విజయవాడను ముంచెత్తి విజయవాడ నగరంలో చాలా మంది చనిపోవడానికి కారణమైనవి. చాలా మందికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, జీవితాలు రోడ్ల మీద పడ్డవి. జీవితాలు కొట్టుకుపోయాయి అక్కడ, మనుషులు జీవితాలు. దీనికి సంబంధించి ఆ ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేసినా, లేకపోతే ఈ రాజకీయాలకు అతీతంగా బాధితులు వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళు విమర్శలు చేసినా, ఏవైనా నిజాలు ఎత్తి చూపినా వీళ్ళు తట్టుకోలేకపోయారు. కూటమి పార్టీలు, అధికారంలో ఉన్న వాళ్ళు. అంతేకాదు, దాని మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇంత ఎత్తి నెగిసేవాళ్ళు, ఎదులు పెడతామని రకరకాలుగా బెదిరించుకుంటూ వచ్చేవాళ్ళు. అందరికీ సాయం అందింది, సాయం అందని వాళ్ళు ఎవరు లేరు అని. అరే, నీ పాలకులు అందరికీ సాయం అందితే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? వాడు లాఠీ చార్జ్ చేస్తే ముట్టి మీద ఎందుకు కొట్టించుకుంటున్నారు? ఇదంతా ఏంది? పాపం వాళ్ళు వరదలు జీవితాలు కొట్టకపోతే ప్రభుత్వం కనీసం ఆదుకోకుంటే ఎట్లా అని ఎంతమంది నుంచి ఎన్ని మాటలు వచ్చినా సర్కార్ సైలెంట్గానే ఉంది. కానీ ఈరోజు మొదటిసారి విజయవాడ డిఆర్సీ సమావేశం జరిగితే, విజయవాడలో మొదటిసారి జరిగింది. ఆ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దగ్గర నుంచి మొదలెడితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఏకరువు పెట్టారు. అయ్యా బాబోయ్, బుడమేరు వరద బాధితులకు సాయం చేయండి అయ్యా, మేము పోతే కిందకి వెళ్తే, మేము కింది స్థాయి వరకు వెళ్తే క్షేత్రస్థాయి వరకు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, సాయం చేయమని అడుగుతూ ఉన్నారు. వరుస పెట్టి వినతులు వస్తూ ఉన్నాయి. చాలామందికి సాయం చేయలేదు, సాయం అందలేదు. కొండ చర్యలు ఇరిగిపడి చనిపోయిన వాళ్ళకు ఇప్పటికీ సాయం చేయలేదు, వరద బాధితులకు సాయం చేయలేదు. మరోసారి ఎన్యూమరేషన్ చేయండి, మరోసారి వాళ్ళకి సాయం చేయండి అని చెప్పి విజయవాడ ఎంపీ దగ్గర నుంచి, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే దగ్గర నుంచి మిగిలిన ఎమ్మెల్యేలందరూ, ఈ వరద ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, ఇంకా కొలికిపూడి శ్రీనివాసరావు గారు అయితే తిరువూరు ఎమ్మెల్యే, ఆయన అయితే అసలు ధాన్యమే కొనట్లేదు అధికారులు, చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఆయన, నా నియోజకవర్గంలో మొత్తం అంతా కనుక వరద ప్రభావానికి గురై ఎంత నష్టం జరిగితే ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు వరుస పెట్టి బుడమేరు సాయం అందలే, బుడమేరు సాయం అందలే, కిందకు పోతే నిలదీస్తున్నారు, అడుగుతున్నారు, తిడుతున్నారు, వాళ్ళకి సాయం చేయండి అని చెప్పి ఒకటే 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 వరుస పెట్టి మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అడుగుతూ ఉన్నారు. నేను ఒక సింపుల్ లాజిక్ అండి, సాయం అందితే సాయం చేస్తే వాళ్ళకు కలెక్టర్ ఆఫీసు చుట్టూ పిచ్చోళ్ళలాగా తిరిగిండ్రు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండ్రు, పోలీసులు ముడి మీద కొట్టించుకున్నారు. మనుషులు కొట్టకపోయాయి, ఆస్తులు కొట్టకపోయాయి, జీవితాలు కొట్టకపోయాయి, ప్రభుత్వం సాయం చేయలేదు అని. చేయలేదుగా మీరు సాయం అని అంటే ప్రభుత్వానికి ఎక్కలేదు కోపం. మరి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు అంటున్నారు డిఆర్సీ సమావేశంలో. మరి ఇప్పటికైనా కనీసం స్పందించి వాళ్ళకి సాయం అన్నా చేయండి అబ్బా సాయం.